మనం చూసినట్లయితే మీరు చెప్పినట్లు వీటిని సేఫ్ హెవెన్స్ అనేవాళ్ళం. ఉమ్, సిల్వర్ని కానీ గోల్డ్ని కానీ, ఎస్పెషల్లీ గోల్డ్ని. సిల్వర్కి కొంతవరకు సేఫ్ హెవెన్ అనేవాళ్ళం, బోత్ ప్రెషియస్ మెటల్స్ని. ఓకే. కానీ లాస్ట్ 1 ఇయర్ 2 ఇయర్స్ కనుక చూసినట్లయితే ఇవి రెండు, గోల్డ్ కానీ సిల్వర్ కానీ మనం చూసినట్లయితే బాగా ప్రైస్ పీక్ అవటం మనం చూసాం. ఎక్స్పెషల్లీ గోల్డ్ని ఇంత ఇదిగా ప్రైస్ పెరగడానికి ప్రధాన కారణం ఏంటంటే సెంట్రల్ బ్యాంక్స్ అని, ప్రపంచంలో ఉన్న సెంట్రల్ బ్యాంక్స్ అని వాళ్ళ యొక్క గోల్డ్ రిజర్వ్స్ని పెంచుకోవడంతో ఆ, ప్రస్తుతం మనం గోల్డ్ ప్రైసెస్ లో మంచి ర్యాలీ చూసాం. అవును. సిల్వర్ లో మనం చూసినట్లయితే లాస్ట్ 1 ఇయర్, ఎస్పెషల్లీ లాస్ట్ 3 మంత్స్, నవంబర్ మంత్ నుంచి సిల్వర్ యొక్క ప్రైసెస్ చాలా వాలటాలిటీకి లోనవటం మనం చూసాం. ఇన్ఫాక్ట్ సిల్వర్ గానే చూసినట్లయితే కరెక్షన్ వచ్చిందని చెప్పను, ఉమ్, ఒక క్రాష్ చూసాం. ఓకే. 4 lakhs పర్ కేజీ వెళ్ళి మళ్ళీ క్రాష్ అవటం మనం చూసాం. సో బై అండ్ లార్జ్ ప్రస్తుతం అయితే ఎప్పుడైతే సిల్వర్ లో మనం చూసినట్లయితే, గోల్డ్ లో మనం చూసినట్లయితే జస్ట్ ఒక 1 మంత్ బ్యాక్ ఎక్సెస్ స్పెక్యులేషన్ అనేది నడిచింది. అంటే ఉమ్, ప్రతి ఒక్కళ్ళు ఈ టైంలో కనుక కొనకపోతే ఇంకా కొనలేను అనేటువంటి స్పెక్యులేటివ్ యాక్టివిటీ నడిచింది. ప్రైసెస్ చాలా వర్టికల్ గా మూవ్ అయినాయి. ఓకే. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, ఏదైనా ఒక కమోడిటీ కానీ ఏదైనా ఒక అసెట్ క్లాస్ కానీ వర్టికల్ గా మూవ్ అయితే డెఫినెట్ గా అటువంటి డ్రా డౌన్స్ కూడా మనం చూస్తాం అనమాట. ఓకే. అది కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. అటువంటి డ్రా డౌనే మనం సిల్వర్ లో చూసాం. ఉమ్, కానీ ప్రస్తుతం జియో పొలిటికల్ వరీస్ ఎప్పుడైనా పెరిగినప్పుడు డెఫినెట్ గా ప్రస్తుతం వాటిని సేఫ్ హెవెన్స్ అంటే, ప్రస్తుతం ఉన్నటువంటి వాలటాలిటీని చూసినట్లయితే సేఫ్ హెవెన్స్ అనే అనటానికి లేదు. వాటిలో కూడా ఎక్కువ స్పెక్యులేటివ్ యాక్టివిటీ, వాలటాలిటీ అనేది ఉంది బోత్ ఓకే. సిల్వర్ అండ్ గోల్డ్ లో కూడా. కానీ ఉమ్, ఏంటంటే జియో ఉమ్, పొలిటికల్ అన్సర్టనిటీస్ కనుక బాగా పెరిగినట్లయితే ఓకే. కొంచెం ప్రైస్ అనేది పెరగటం మనం చూస్తాం. ఆ ఉమ్, ప్రైసింగే మనం లాస్ట్ 48 hours, లాస్ట్ ఒక 4-5 days నుంచి కనుక చూసినట్లయితే అందువల్లే సిల్వర్ లో మరియు గోల్డ్ లో ఒక రీబౌండ్ బయింగ్ అనేది ప్రస్తుతం వస్తుంది. ఓకే. అంటే క్రాంతిపత్రిక గారు మనం చూసాం సిల్వర్ ఆల్ టైమ్ హై 4 lakhs+ వరకు వెళ్ళిపోయిన పరిస్థితి. ఇప్పుడేమైనా అలాంటి ఛాన్సెస్ ఉన్నాయా? ఒకవేళ ఇదే పరిస్థితి కొనసాగితే సిల్వర్ ఎంతవరకు పెరగచ్చు, అంటే ఏ రేటు వరకు పెరగచ్చు? వెరీ డిఫికల్ట్ టు సే అండి, ఎందుకంటే మార్కెట్ లో చాలా ఎక్సెసివ్ స్పెక్యులేషన్ అనేది నడిచింది. ఉమ్, నెక్స్ట్ అంటే ఏంటంటే మార్కెట్ లో ఒక ఒక న్యూస్, ఈ సోషల్ మీడియా ఇదంతా ఎక్కువ పెరిగిపోయిన తర్వాత సిల్వర్ ప్రైసెస్ 10 లక్షలు వెళ్ళిపోతాయి, గోల్డ్ ఇప్పుడు కొనలేకపోతే ఇంకా కొనలేమన్నట్లుగా ఎక్సెసివ్ స్పెక్యులేషన్ అనేది జస్ట్ ఒక 45 days బ్యాక్ అయితే బాగా మార్కెట్ లో నడవటంతో చాలా మంది ఆ హై ప్రైస్ లో కొని ఆ స్పెక్యులేటివ్ మోడ్ లోకి వెళ్ళి ఆ, ఇరుక్కుపోయిన ఇన్వెస్టర్స్ కూడా మనం చూడటం జరిగింది. సో ఉమ్, అందువల్ల ఇక్కడి నుంచి మళ్ళీ అటువంటి ప్రైసెస్ వస్తాయా అంటే చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే ఇంకా ఇప్పుడు మనం చూసినట్లయితే ఆ, ఆ, ఈ జియో పొలిటికల్ ఎస్కలేషన్స్ కనుక బాగా పెరిగినట్లయితే ఉమ్.